యమ్మీ యమ్మీగా కర్రీ చేసుకున్నాము వచ్చేసి. హలో అండి, నమస్కారం అందరికీ. సో జాక్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసిన రోజు మీ అందరికీ చెప్పాను కదా మీ యమ్మీ కర్రీ చేసుకుంటున్నానని. ఆ వీడియో ఎడిటింగ్ ఇప్పటికి అయ్యిందనమాట నాకు. అండ్ అలాగే షార్ట్ వీడియో కూడా పెట్టాను, బట్ అందులో డీటెయిల్గా చెప్పలేదు. లాంగ్ వీడియోలో కొంచెం డీటెయిల్గా చెప్తామని. సో చూస్తున్నారు కదా, పనసకాయ కోసేటప్పుడు ఆ మధ్యలో ఉండేది మనం వాడట్లేదు, కింద పెట్టేస్తుంది తను, మీరు గమనించినట్టయితే. సో మధ్యలో ఉన్నది అస్సలు వాడకూడదు. అండ్ అలాగే చూస్తున్నారు కదా, మనం పనసకాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాం. అండ్ కట్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కంపల్సరీ చేతికి మన కత్తిపీట ఆరల్స్ చాక్ మనం ఏది వాడితే వాటికి ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. మళ్ళీ ఏ ఆయిల్ అని అడగొద్దు, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై మన సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, వేరుశనగ ఏదైనా అప్లై చేసి కట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. కూరకి కావాల్సిన జాక్ ఫ్రూట్స్ మీకు కావాలి అనుకుంటే, అంటే పనసకాయలు, నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. అండ్ మన ఆఫీస్ నెంబర్ కూడా ఇస్తాను, దానికి కాల్ చేసినా మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఇది స్టార్టింగ్ కాబట్టి కాయకి సంబంధించిన కూరకి సంబంధించిన కాయలు ఉంటాయి. మళ్ళీ కొన్ని రోజులు అయిపోతే మొత్తం పళ్ళే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ చూసారు కదా, పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాక వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకుని ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుని బాయిల్ చేస్తున్నాను అనమాట దీన్ని. అండ్ ఈ మాత్రం బాయిల్ అయ్యింది. అది బాయిల్ అయ్యే లోపల ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫ్రై కాబట్టి కొంచెం అనమాట. అండ్ అందులో తాలింపులు మనం ఏమేమైతే వాడతామో అవన్నీ వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ వాడే వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. అండ్ పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకొని వేసుకున్నాను. అండ్ ఉల్లిపాయలు మనం బిర్యానీలో కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకొని వేసుకోవడమే అనమాట. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ నాకు అనిపించదు, సో అందుకే నేను పొడుగ్గా కట్ చేసుకొని వేసాను. అండ్ ఒక పక్క జాక్ ఫ్రూట్ కూడా బాయిల్ అయిపోయింది. పనసకాయ ఇలా కొంచెం నొక్కితే ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. అయిపోతే ఉడికినట్టే. నోట్లో వేసుకుని చూసుకునే వాళ్ళు నోట్లో కూడా వేసుకుని చూడొచ్చు. కొంచెం నేనైతే హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి అదే వేసుకున్నాను, సో దట్ ఏంటంటే ఉల్లిపాయలు ఇంకా త్వరగా వేగుతాయని. తర్వాత టమాటో వేసేసుకున్నాను. అండ్ ఈ టమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కంపల్సరీ ఆయిల్లో వేగాలి. పచ్చిగా అనిపించకూడదు, తినేటప్పుడు రుచి ఉండదు అలా అనిపిస్తే. కొంచెం వేగిన తర్వాత నేను పసుపు, కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట. వేసుకుని మళ్ళీ ఒకసారి గెరెట్తో కలిపేశాను. అండ్ ఇందులో మీరు గమనించినట్టయితే నేను మట్టి పాత్ర వాడాను అనమాట. దానివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అంటే మంచి రుచి వస్తుంది అనమాట తినేటప్పుడు, మట్టి పాత్రలో ఉండేటప్పుడు. అండ్ అలాగే ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పనసకాయ ముక్కలు అందులో వేసేస్తున్నాను. అండ్ నేను గింజలు కూడా తీయలేదు, ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి కాబట్టి అలాగే ఉంచేసాను అనమాట. అండ్ ఇలా పనసకాయ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, మేము కొంచెం మసాలాలు తింటాం కాబట్టి వేసాను అనమాట. మసాలాలు వద్దు అనుకున్న వాళ్ళు అది స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే మధ్యలో అడుగంటుతుందని చెప్పి అలా సైడ్కి చేశాను. బట్ కూర కొంచెం వేగిపోతే రెడీ టు ఈట్ అనమాట, హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పనసకాయ మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా బాగా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. నేను మా అత్తయ్యకి, మామయ్యకి ఇద్దరికి చెక్ చేశాను. అండ్ అలాగే ఎవరైనా తినాలి అనుకుంటే ముందు మీ డాక్టర్స్ని అడగండి, తినొచ్చో తినకూడదు అని. మీరు ఎవరైతే కన్సల్ట్ చేస్తారో వాళ్ళని. మనకు మా హెల్పర్స్కి ఫస్ట్ పెట్టాను అనమాట, మా లక్ష్మత్త అండ్ దేవుడమ్మ, వాళ్ళిద్దరికి బాగా నచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ టైం మళ్ళీ బిర్యానీ, పులావ్ అలా ట్రై చేద్దాము. అలా చేసినప్పుడు నేను ట్రై చేస్తాను మీకు షేర్ చేయడానికి. అండ్ అలాగే మన పనసకాయలు రెడీ అయిపోతున్నాయి. కూరకు కావాల్సినవి అయితే మీరు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టచ్చు, నేను తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి, మనం తినే ఆహారమే మనకి ఔషధం. థ్యాంక్ యూ.